నేనంత మాట్లాడే వ్యక్తిని కూడా కాదు, బట్ స్టిల్ ఏదో మాట్లాడటానికి ట్రై చేస్తున్నాను. సో మీకు నా ఫేస్లో అంత ఎక్స్ప్రెషన్లు కనపడకపోయినా కానీ డోంట్ మైండ్. ఇక్కడికి వచ్చాక చాలా సిచ్యువేషన్స్ వస్తాయి. అరే ఇదేంది, నాకే ఎందుకు అవుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి చాలా సిచ్యువేషన్స్లో అనుకుంటారు. ఆర్ఎల్స్ ఇంకా జాబ్ ట్రై చేస్తున్న వాళ్ళు ఇంకా అరే జాబ్ ఎందుకు రావట్లేదు, నా పక్కన వాళ్ళకి వచ్చింది, వాళ్ళకి వచ్చింది, వీళ్ళకి వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. అలా కొన్ని ఫేజెస్ ఉంటాయి, చాలానే ఉంటాయి. అలా ఆర్ఎల్స్ 1-2 years వెయిట్ తర్వాత లాస్ట్ స్టెమ్ ఓపీటీలో ఉన్నప్పుడు ఇంకా నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోదాం అన్నప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ టైంలో H1 పిక్ అయిన వాళ్ళు ఉంటారు. అలా తీసుకుంటే రకరకాల స్టోరీస్. ఆల్రెడీ స్టూడెంట్ లైఫ్లో వచ్చిన వాళ్ళకి సడన్గా ఏమన్నా పెద్ద పెద్ద ఇష్యూస్ అవుతాయి, లైక్ కార్ యాక్సిడెంట్స్ అయ్యి ఉంటాయి, ఆర్ఎల్స్ సడన్గా హెల్త్ ఇష్యూ వచ్చి ఉండిద్ది. అప్పుడు వాళ్ళు ఇది ఫేస్ చేసి ఉంటారు, మనీ స్పెండ్ చేయాల్సి వచ్చి ఉండిద్ది. లేదంటే మనీ స్పెండ్ చేయాల్సి వచ్చింది అనుకొని లక్కీలీ ఏదో ఒక కాన్సెప్ట్ ద్వారా వాళ్ళు బయటపడతారు ఆ మనీ స్పెండ్ చేయకుండా. అలాంటివి చాలామందికి తెలియదు. మీరు మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు జనాలు ఎలా రియాక్ట్ అవ్వాలి, లేదంటే అట్లీస్ట్ ఆ ఐడియా వచ్చిందని చెప్పి. సో నేను ఈ కాన్సెప్ట్తో వచ్చాను, USA అన్టోల్డ్ స్టోరీస్ అని చెప్పి. సో అలా వచ్చిన కాన్సెప్టే నాకు ఈ USA అన్టోల్డ్ స్టోరీస్. సో బేసిక్లీ నేను నమ్మేది ఏంటంటే యూఎస్లో ఉండేవాడియే కష్టాలు, యూఎస్ లైఫే కష్టాలని కాదు. బట్ స్టిల్ నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి నేను ఆ కాన్సెప్ట్ పిక్ చేసుకున్నాను. టు బి హానెస్ట్, ప్రతి ఒక్కరి జీవితంలో ఎవడి బాధలు ఆడుకుంటే, ఎవడి కష్టాలు ఆడుకుంటే, ఎవడి ఫేజెస్ ఆడుకుంటే వాటిని ప్రతి ఒక్కళ్ళు దాటుతారు అక్కడే ఆగిపోకుండా. సో దట్స్ హౌ. బట్ నేను ఇది చూస్ చేసుకున్నాను. సో నా స్టోరీస్ మోస్ట్లీ రిలేటెడ్ USA ఉంటాయి. లైక్ మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేశారు, ఎలా ఉంటుంది అనుకున్నారు, కానీ ఇక్కడికి వచ్చాక ఎలాగైంది, ఎలా జరిగింది, మీకు వచ్చిన ఒక టఫెస్ట్ ఛాలెంజ్ ఏంది, ఆ టైంలో మీరు మెంటల్గా ఎలా స్ట్రాంగ్గా ఉన్నారు, లైక్ ఇలాంటి కాన్సెప్ట్ అన్నిటితో కలిపి ఒక స్టోరీ నాకు పంపిస్తే నేను ఆడియన్స్కి చెప్పడానికి ట్రై చేస్తాను. నాకు నా ఫ్రెండ్స్ స్టోరీస్ కూడా ఉన్నాయి చెప్పుకోవడానికి, బట్ మేబీ అవి మధ్యలో యాడ్ చేస్తాను. మరి స్టార్టింగే వాళ్ళ స్టోరీలు చెప్తే బాగోదేమో. అండ్ ఆల్సో ఇప్పుడే చెప్తున్నాను, మీరు నాకు షేర్ చేసుకునే స్టోరీ no second person will see this those text or those story, just me. నేను చూస్తాను, నాకు అర్థమైంది, నేను స్టోరీ ఫార్మాట్లో పెట్టంగానే నెక్స్ట్ మూమెంట్ దాన్ని నేను డిలీట్ చేసేస్తాను. సో దాన్ని నేను ఒక కాపీ లాగా దాన్ని నేను స్టోర్ చేసుకొని అదొక డేటా లాగా నేనేం కలెక్ట్ చేసుకుంటా కూర్చోను. ఏమనుకొని వచ్చారు, ఎలా చేద్దాం అనుకున్నారు, కానీ ఇక్కడ ఎలా అయింది, కానీ మీకు వచ్చిన టఫెస్ట్ ఛాలెంజ్ ఏంది, దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు, అండ్ మీరు ఆల్ దీస్ ఫేసెస్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ సే సంథింగ్ లైక్ ఏ గోల్డెన్ వర్డ్ అంటారా, గోల్డెన్ లైన్ అంటారా, సో అలా గోల్డెన్ లైన్ ఏమన్నా చెప్పాలంటే అది కూడా చెప్పొచ్చు, నేను అది కూడా మెన్షన్ చేస్తాను ఇక్కడ. అండ్ ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఓకే నా నేమ్ ఓకే అన్నా కానీ ఐ డోంట్ వాంట్ డిస్క్లోజ్ ఎనీథింగ్. సో నేను నేమ్ మెన్షన్ చేయను, జస్ట్ ఆ స్టోరీ నాకు అర్థమైన విధంగా మంచిగా పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీ దాంట్లో ఏమన్నా అడల్ట్ కంటెంట్ స్టోరీస్ ఏమైనా ఉంటే అలాంటివి వద్దు, దానికి ఆల్రెడీ వేరే పేజ్ ఉన్నట్టుంది. సో అలాంటి అడల్ట్ కంటెంట్ స్టోరీస్ ఏమి నాకు పెట్టద్దు. అందరినీ భయపెట్టేవి, లేదంటే అందరు ఏంట్రా బాబు జనాలు ఇలా ఉన్నారా అనుకునేవి, మరీ అంత వైల్డ్లీ కాకుండా కొంచెం ఏమన్నా కాన్సెప్చువల్ యూస్ఫుల్ స్టోరీస్ ఏమైనా జరుగుంటే మీ లైఫ్లో షేర్ చేసుకోండి. నాకు వాటిలో నచ్చింది మంచిగా పిక్ చేసుకొని మాట్లాడతాను. అండ్ ఆల్సో నా ప్రతి వీడియోలో లాస్ట్లో ఒక లైన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, లైక్ గోల్డెన్ వర్డ్ లాగా. రీసెంట్ టైమ్స్లో నేను చూసిన ఇన్స్టాగ్రామ్ కోట్స్లోనో సమ్ ర్యాండమ్గా కనిపించిన వాటిలో ఒక లైన్ అనమాట. అది ఏంటంటే చెప్తానా అండి, ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనుషుల్ని అలా వదిలేయద్దు, ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. ఈ లైన్ నచ్చింది, ఈ లైన్ నచ్చింది నాకు. సో అందుకే చెప్తున్నాను. జస్ట్ చూశాను, ర్యాండమ్గా చూశాను ఇన్స్టాగ్రామ్లో. సో అలా నాకు కనిపించినవి ఏమన్నా ఉంటే అలా నా వీడియోలో లాస్ట్లో ఇలా గోల్డెన్ వర్డ్ లాగా యాడ్ చేస్తాను. నచ్చితే ఫైన్, బట్ లేకపోతే ఆ ఒక్క పార్ట్ ఇగ్నోర్ చేసేయండి. అండ్ నా అప్కమింగ్ వీడియోస్లో మీ టైం అస్సలు వేస్ట్ చేయను. ఏవైతే స్టోరీస్ వస్తాయో బేస్డ్ ఆన్ దట్ నేను మాట్లాడటానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అవి మీకు తెలియాలంటే ప్లీజ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. సో ఏమన్నా వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేది. సో మీరు ఫ్రీ టైంలో వచ్చి అలా ఒక 2 minutes చూసేసి వెళ్ళిపోవచ్చు. మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను.
So please do subscribe, like and share it with your friends and family. Thank you so much for your valuable time. Like మీరు 2 minutes 5 minutes ఎంత టైం ఈ వీడియో చూడటానికి స్పెండ్ చేసినా కానీ థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక మీ స్టోరీ షేర్ చేసుకోవాలనుకుంటే ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్ళి ఆ డిఎం చేయండి. అండ్ ఆల్సో ఇఫ్ యూ ఆన్ ఈమెయిల్ దా విల్ బి గ్రేట్. ఇక్కడే మెన్షన్ చేస్తాను ఈమెయిల్, సో ఈమెయిల్ కూడా చేయండి. సో ఈయనే లైక్ సో ర్యాపప్ చేసే ముందు ఈ పేజ్ ఎందుకు పెట్టానంటే జస్ట్ మన ఎక్స్పీరియన్సెస్ ఇంకొకరికి ఏదో ఒక రూపాన హెల్ప్ అవుతాయి. వీడియోస్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని నేను నమ్ముతాను. సో ఆ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం వల్ల ఇంకొకరికి ఆ ఎక్స్పీరియన్స్ ఎదురైనప్పుడు వాడు ఎలా దాన్ని స్ట్రాంగ్గా తీసుకోగలగాలి, ఆ ఫేజ్ని ఎలా దాటాలి, ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ వాడు ఆ ఫేజ్లో ఉంటే దాన్ని వాడు ఎలా మెంటల్లీ వాడు స్ట్రాంగ్గా ఎలా ఉండాలి అని చెప్పి ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేయడానికి ఈ పేజ్ క్రియేట్ చేశాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, like and also share it with your friends and family. Thank you so much.